మన ప్రపంచంలో ఒక అద్భుతమైన రహస్యమైన ఎడారి ఉంది. అక్కడ ఒక దాచిన నగరం ఉందని చెబుతారు. ఆ నగరంలో ఎవరూ నివసించడం లేదు, కానీ అక్కడే ప్రతి వస్తువు బంగారంతో తయారైంది. అక్కడ అపారమైన ఖజానా ఉంది. అలాగే ఒక అద్భుతమైన బంగారు మహల్ కూడా ఉంది. ఈ కథ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఇది అరేబియన్ నైట్స్ అనే ప్రసిద్ధ కథ సంపుటిలోని ఒక భాగం. మీరు వినకపోతే ఇప్పుడు నేను చెబుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం అర్బస్తాన్ అనే ప్రదేశంలో ఒక మహా జాదుగాడు ఉండేవాడు. అతడిని ప్రతి జాదుగాడు తెలుసుకునేవాడు. కానీ అతడికి ఒక కోరిక ఉండేది, అమరుడవ్వాలని. ఎందుకంటే అతనికి భయం ఉండేది, ఈ రోజు కాదు, రేపు కాదు, కానీ ఎప్పటికైనా మరణం వస్తుందని. అందుకే అతడు ఒక మహామంత్రం చేశాడు, తాను అమరుడవ్వాలని. కానీ ఆ మంత్రం తలక్రిందులైంది. ఆ పట్టణంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి జంతువు అంతా బంగారం, వెండి విగ్రహాలుగా మారిపోయారు. ఇల్లు, తలుపులు, కిటికీలు కూడా బంగారంతో మారిపోయాయి. అక్కడ ఒక ప్రాణి కూడా మిగలలేదు. కానీ ఈరోజు కూడా చెబుతారు, ఎవరు ఆ నగరంలోకి తప్పక అయినా అడుగు పెడితే, లేదా ఆ బంగారు మహల్ తలుపులు తెరిస్తే లోపల నుంచి ఏడుపులు శబ్దాలు వినిపిస్తాయని. తలుపులు తెరిస్తే బంగారం పిత్తలతో చేసిన మృతదేహాలు అక్కడ కనిపిస్తాయి. వాటి నుంచి ఆ రోదనలు వినిపిస్తాయని చెబుతారు. అసలు విషయం ఏమిటంటే అక్కడి ప్రజలు చనిపోలేదు, వారు విగ్రహాలుగా మారి ఇంకా జీవించి ఉన్నారని విశ్వసిస్తారు. ఈ నగరం ఎక్కడుందో తెలుసా? ఇది సహారా ఎడారి పరిస్థితిలో దాగి ఉందని చెబుతారు. ఇసుక పొరాల్లో మధ్య దాగి ఉండడం వల్ల ఎవరికీ కనబడదు. కానీ ఎవరికైనా అది కనబడితే రెండు పరిణామాలు మాత్రమే ఉంటాయి. ఒకటి, వారు అత్యంత ధనవంతులు అవుతారు, లేదా వారు కూడా బంగారం విగ్రహంగా మారిపోతారు. కాబట్టి నేను కోరుకుంటున్నాను, మీలో ఎవరికీ ఆ నగరంతో ఎప్పుడూ ఎదుర్కోలేదని. మరింత ఇలాంటి మిస్టీరియస్ వీడియోలు, కథలు వినాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.